ఇవాళ మొదటగా వివాహానికి సంబంధించిన చాటు శివప్రసాద్ నమస్తే గురుగారు. భీమవరం నుంచి. నమస్తే అండి. మా బ్రదరు సార్ ఆయన అడుగుతా డీటెయిల్స్ ఒక్క నిమిషం. ఒక్క నిమిషం సార్, గురువు గారు మాట్లాడినప్పుడు మీరు రెస్పాండ్ అవ్వండి. ఇది 0024 అండి. అవును గురుగారు. శ్రీ గురుభ్యో నమః. ఎవరిదండి చార్ట్? జాతకం ఎవరిది ఇది? మా బ్రదర్ దండి. 17 డిసెంబరు 1984 00:24 అంటే 17 రాత్రి తెల్లవారితే 18 అనగా లేదా 16 రాత్రి. 17. నక్షత్రం వచ్చి హస్త నక్షత్రం వచ్చింది, కరెక్టేనా? అవును గురుగారు, కరెక్టే. రెండో భాగం. మీరు దేని గురించి అడిగారు? అదే మ్యారేజ్ గురించి. ఆ అబ్బాయికి మ్యారేజ్ లేట్ అయిపోయింది. లేట్ అవుతుందనా? అవును సార్. ఇప్పుడు ఆల్రెడీ 1 ఇయర్ నుంచి సంబంధాలు వస్తున్నాయి కదా ఇవి. అవును సార్, అవును వస్తున్నాయి సార్. ఆ, అది ఏ నిర్ణయం అనేది ఇది అవ్వట్లేదు అబ్బాయి. దగ్గర సంబంధాలు ఏమైనా ఉన్నాయో తెలిసినవి? ఉన్నాయి కానీ ప్రజెంట్ అయితే ఏది యాక్సెప్టెడ్ లేవు గురుగారు. ఇప్పుడు కానీ మీరు చేసుకోకపోతే దాదాపుగా మీకు ఇంకో 2 ఇయర్స్ పడుతుంది. 28 దాకా అవదండి. ఓకే గురుగారు. ఈ జాతకంలో వివాహం సంబంధించింది ఇప్పుడు ఈ 1 ఇయర్ లో చేసుకోకపోతే ఆల్రెడీ పోయిన సంవత్సరం నుంచి రన్నింగ్ లో ఉంది ఇది. అవును అవును గురుగారు, పోయిన సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది. దాదాపు ఈ మే నెలలో వస్తే మీరు సంబంధాలు స్పీడ్ గా చేసేయాలని పూర్తి నిర్ణయం అనేది పోయిన మే నెల నుంచి రన్నింగ్ లోకి వచ్చారు మీరు. కరెక్టే గురుగారు. కానీ ఏంటంటే ఈ జాతకం ప్రకారంగాను ఆ యోగం అనేది ఇప్పుడు సన్నగిలుతుంది. మీరు స్పీడ్ గా చేసుకుంటే గానీ ఇది ఇప్పుడు అయ్యే అవకాశం లేదు. సరే గురుగారు. జాగ్రత్తగా మీరు చూడండి. తర్వాత తల్లికి తండ్రి ఎవరైనా ఉన్నారా? ఈ అబ్బాయి తల్లి తండ్రి తాతగారు ఉన్నారండి. ఆ తాతగారు లేరు, తల్లి తండ్రి ఉన్నారు. అదే అండి. ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఈ అబ్బాయికి తల్లి ఉందా? ఆ తల్లికి ఉన్నారు. తండ్రి తల్లికి తండ్రి లేరు లేరు గురుగారు. లేరా? ఆయనకి ఏమైనా కార్యక్రమాలు అన్ని కరెక్ట్ గా చేశారా? అంటే ఆయన చేశారు, మరణించిన తర్వాత కరెక్ట్ గా చేశారా అన్ని? పెద్దలు చేశారు. ఒకసారి ఆయనకి సంబంధించిన ఏ రోజు తిథి వార నక్షత్రాల్లో పోయారో ఒకసారి చూసి దాని కార్యక్రమం ఉంటుంది, అది చేయించండి. పెళ్లికి అదే ఆటంకం ఇందులో. సరే గురుగారు. తల్లి యొక్క తండ్రి ఆ, ఆ దోషం వల్ల ఇక్కడ వివాహం అవ్వట్లేదు. కారణం అది, అంతమించి ఏం కాదు. ఇంకా మళ్ళీ ఉద్యోగం చేసే అమ్మాయి కావాలని ఎలాంటివన్నీ కోరికలు పెట్టుకోకండి. సరే గురు. కోరికలు ఏమి పెట్టుకోలేదు. 1 ఇయర్ నుంచి ఏదో సంబంధం కింద మీద పడుతున్నారు, దాని గురించే. అదే ముందెళ్ళి అంటే ఇతనికి ఏం సంబంధం అనొచ్చు, వాళ్ళ కొడుకులు ఉంటారు కదండి. కాని కాదు, ఇతనికి సంబంధం ఉంది. ఈ జాతకానికి తాతగారికి అంటే తల్లి యొక్క తండ్రికి మరణానికి ఈయన వివాహానికి దగ్గర సంబంధం ఉంది కనుక ముందు ఆయన ఏ తిథిలోను ఎప్పుడు పోయారో చూసి దానికి శాంతులు ఉంటాయి కొద్దిగా, అవి చేయించండి. శుభం అండి. థ్యాంక్ యూ గురుగారు. ఓకే అండి. తర్వాత నెక్స్ట్ వన్ ప్రణీత, హైదరాబాద్ నుంచి. నమస్తే మేడం. నమస్కారం గురుగారు.
కొద్దిగా గట్టిగా మాట్లాడండి మేడం. ఆ, సార్ నమస్కారం అండి, వినిపిస్తుందా? ఆ, ఓకే. ఎవరిదమ్మా ఈ జాతకం? సార్ గురుగారు నాదే. ఓకే, చూడండి 10 డిసెంబర్ 10వ తారీఖు డిసెంబర్ 2000 గురుగారు. 18:30 అంటే సాయంత్రం 6:30 హైదరాబాద్ లో జన్మం. ఆ, నక్షత్రం రోహిణి వచ్చింది, కరెక్టేనా? గురుగారు కరెక్టే గురుగారు. రెండవ పాదం వృషభ రాశి, లగ్నం వచ్చి మిథున లగ్నంలో ఉన్నారు మీరు. ఓకే గురుగారు. అమ్మ దేన్ని ఏం అడిగారు మీరు? వివాహమే గురుగారు, మ్యారేజ్. వివాహం గురించి. గతంలో ఏమైనా కుదిరినాయా అమ్మా? దగ్గరికి ఏం లేదు. వచ్చిపోయినాయా? అంటే చూస్తున్నారు గురుగారు ఇంట్లో, కానీ మరి అంత జస్ట్ జస్ట్ ఫొటోస్ చూడడం వరకే, దగ్గరికి ఏం రాలేదు. ఏం ఇది మీదేనా జాతకం? నాదే గురుగారు. మీరు ఎవరినైనా ప్రేమించారమ్మా? అప్పుడు ఒక 3 years బ్యాక్ గురుగారు. ఆ అబ్బాయి ఇప్పుడు లేరు. గొడవలు అయినాయా దానికి సంబంధించి? ఆ అబ్బాయి చనిపోయింది గురుగారు. సరే, యాక్సిడెంట్ మీకు ఏదైనా యాక్సిడెంట్ అయిందా గతంలో? కాలేదు గురుగారు. కొన్ని అంటే అంటే ప్రమాదం తప్పింది. ఏదన్నా ప్రమాదం తప్పిందా? క్లియర్ గా చెప్పండి మేడం. అదే గురుగారు, అబ్బాయి యాక్సిడెంట్ అయ్యిందని చెప్పాను కదా, ప్రేమించిన అబ్బాయి. ఆ రోజు నేను కూడా ఉండే అక్కడ, కానీ నన్ను డ్రాప్ చేసినాక అబ్బాయికి అలా కాదు, యాక్సిడెంట్ అయింది. నాకు క్లియర్గా ఇస్తేనే నేను క్లియర్గా చెప్తాను ఏం జరిగిందో కావాలి నాకు. అంటే నాకు కాదు, ఈ జాతకాన్ని పరిశీలించాలంటే అవి అవసరం అవుతున్నాయి. చెప్పమ్మా ఒకసారి. గురుగారు ఏమైందంటే, అబ్బాయి నన్ను డ్రాప్ చేసి వెళ్ళాక అబ్బాయికి యాక్సిడెంట్ అయింది. ఆహా. ఒక ఆ కారులో ఉన్నారా మీరు? ఉన్నానయ్య గారు. కానీ మీకేం అవ్వాలా? నాకేం అవ్వలేదు, నన్ను ఇంకని దింపాక అయ్యింది. నిన్ను డ్రాప్ చేస్తున్నప్పుడు కారు యాక్సిడెంట్ అయిందా? డ్రాప్ చేసి వెళ్ళాక వెళ్ళాక అయింది. నేను ఒక్క మాట చెప్తాను విన్నమ్మా నీకు. ఎట్టి పరిస్థితుల్లో వివాహం అయ్యేంత వరకు నువ్వు ఎవరి కారులో పడితే వాళ్ళ కారులో వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే ఇందులో ఉన్న కొద్దిపాటి దోషాలు నీకు అది ప్రమాదాన్ని కలిగిస్తున్నాయి. గురుగారు వివాహం విషయానికి వచ్చేటప్పటికి మీకు ఇక ప్రస్తుతానికి ఆ వివాహ విషయం అయితే ఇది బాగా తక్కువగా కోట్ చేస్తుంది. కానీ మీరు వివాహాలు ఏం చూడకండి. ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి చూడండి, ఈ లోపు అయితే వద్దు. గురుగారు ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి ఇప్పుడు ఏం చూసినా వచ్చినా కుదరవు. ఒకవేళ వచ్చినాయి అనుకుందాం, వస్తే చాలా సింపుల్ గా తీసుకోండి. కుదిరితే కుదిరింది, లేకపోతే లేదనుకోండి. కానీ 100% నవంబర్ తర్వాత ఖచ్చితంగా అవుతుంది వివాహం. ఏమ్మా? ఓకే గురుగారు. మీరు చిన్నపిల్ల కనుక, చిన్నోళ్ళ కనుక ఇంకా టైం ఉంది, కంగారు పడద్దు, మంచి సంబంధం వస్తుంది. శుభం. ఓకే గురుగారు. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. ఓకే అండి, నెక్స్ట్ చూద్దాము. రాగిని నెల్లూరు నుంచి వచ్చారా? వచ్చినా మేడం. సరే. నమస్తే సార్. హలో, ఉన్నారండి రాగిని? ఎవరిదండి జాతకం? రాగిని అని ఇచ్చారు సార్ గురుగారు. నమస్తే గురుగారు. ఉన్నారా? ఉన్నా మేడం. నమస్తే మేడం. ఎవరిదండి జాతకం? మా పాపది గురుగారు. 21 జూన్ 2025 16:30 4:30 సాయంత్రం నెల్లూరులో పుట్టారు. నక్షత్రం
జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదం కరెక్టేనా? సరే, వారికి వినిపించట్లేదు కరెక్టే అనుకుంటా అండి. సిగ్నల్ బ్రేక్ అవుతుంది గురుగారు, కరెక్టే గురుగారు. సరే అండి, సరే అండి. వృశ్చిక లగ్నం, మీరు వివాహం గురించి అడిగారు దీన్ని. ఆ వివాహ యోగం అయితే ఇందులో 100% కరెక్ట్గా లేదండి. ఇది మీరు దగ్గరలో ఉన్న జ్యోతిష్యుడు చూపించుకోండి. నేనైతే దీనికి టైం అయ్యి ఏమీ ఇవ్వలేను. గురుగారు. పలానా టైంకి అవుద్దని అయితే ఇందులో నాకు జ్ఞానం సరిపోవట్లేదు మీకు చెప్పడానికి. గురుగారు. ఇంకో జాతకానికి వెళ్దాం. ఓకే గురుగారు, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ రామారావు, తణుకు నుంచి ఉన్నారండి? ఉన్నాను మేడం. ఆ, ఓకే సార్. నాలుగు జనవరి 2006 ఎవరిదండి జాతకం? మా అమ్మాయిదండి. 4 జనవరి 2006 10:30 ఉదయం తణుకు. 10:23 అండి, 10:23. ఓకే. శతభిష నక్షత్రం 3వ పాదం, అవునండి. కుంభరాశి. మీ అమ్మాయి ఇక్కడే ఉందా, మీ దగ్గరే ఉందా? మా దగ్గరే ఉందండి. ఏమడిగారు మీరు వివాహం ఉంచా? ఎప్పటి నుంచి స్టార్ట్ చేసి ఎప్పటిలోపు పెళ్లి చేయమంటారని అడుగుదాం. ఓకే. 27 నుంచి స్టార్ట్ చేయండి, జూన్ నుంచి. 27 జూన్ నుంచి అండి. ఇప్పుడైతే వద్దు. అదేనండి. ఇప్పుడైతే వద్దు. తర్వాత 27 జూన్ నుంచి అయితే ఈ సంబంధం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ప్లాన్ చేసుకోండి. సరే సార్, ఎప్పుడులోగా చేసేయమంటారు? ఏమండి? ఎప్పుడులోగా చేసేయమంటారు? 27 నుంచే చూడండి. 27 నుంచి చూస్తే అప్పుడు అది సెట్ అవుతాయి. అక్కడి నుంచి మీరు ప్లాన్ చేసుకోండి 30 వరకు. సరే. బెస్ట్. శుభం అండి. థ్యాంక్ యూ సార్. దగ్గర సంబంధాలు చేయమంటారా, దూరం? మేనర్కి ఉంటే ఫస్ట్ మేనర్కి. లేరండి మేనర్కాళ్ళు. ఎందుకంటే ఇది కొద్దిగా వీళ్ళు చదువుకుంటే మటుకు విదేశీయానం ఉంది కనుక నేను ఉన్నారా అని అడిగాను. అదేలేండి, 3rd ఇయర్ చదువుతుందండి పాప ప్రస్తుతానికి ఇంజనీరింగ్. నెక్స్ట్ 27కి కంప్లీట్ అవుతుందండి. సరిపోతుంది అప్పటికి. సరిపోతుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్కి మనం పెళ్లి సంబంధ సమయానికి సరిపోతుంది. అప్పుడు చేయండి, ఇబ్బంది ఏం లేదు. 30 వరకు పెట్టుకోండి. సరే. ఎందుకంటే 20 కదా అమ్మాయికి. అవునండి. 30 వరకు పెట్టుకున్నారంటే ఇంకా 5 ఏళ్ళు, 25, 26 ఏళ్ళు వస్తుంది. అప్పుడు చేయండి, సరిగ్గా మూమెంట్ అయితే ఉంటుంది. సరే. ఉద్యోగస్తులకి ఏమంటారా, బిజినెస్ అయినా పర్వాలేదు అంటారా? అవన్నీ క్యాలిక్యులేషన్ టైం పడుతుంది. నెక్స్ట్ సరే. థ్యాంక్ యూ సార్. పర్వాలేదు. ఓకే అండి, నెక్స్ట్ చూద్దాం. శివకేశవ్, మహబూబాబాద్, వరంగల్ నుంచి. నమస్కారం అండి గురువుగారు. నమస్తే మేడం. నమస్తే మేడం. ఇది ఇది మా బ్రదర్ జాతకం అండి. చూడండి, 12 జనవరి 1984, అవునండి. 3:17 AM.
అంటే 11 రాత్రి తెల్లారితే 12. అవునండి. వరంగల్లో జన్మించారు. నక్షత్రం అశ్విని నక్షత్రం 1వ పాదం, మేషరాశి. ఆ, ఏమడిగారమ్మా? వివాహం అండి. అతనికి అంటే యాక్చువల్గా డైవర్స్ అయింది, మళ్ళీ అవుతుంది, ఉమ్. ఎప్పుడవుతుంది అని. ఓకే. రెండు 2017 కన్నా 17కి అయిపోయింది అదమ్మా. 2017 కాదండి, 19లో అయిందండి. ఆ, ఆ తర్వాత డైవర్స్ లాస్ట్ ఇయర్ అయిందండి. అంటే వెంటనే వివాహం అవ్వగానే ఒక 1 ఇయర్ లోపలనే డైవర్స్ ఫైల్ చేశారు. ఆ, ఇంకా అఫీషియల్ గా లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో వచ్చాయి డైవర్స్ పేపర్స్. ఓకే. ఉహు. ఉందమ్మా, ఇబ్బంది ఏం లేదు. రెండో వివాహం ఉంది. అయితే మీరు ఆగస్ట్ నుంచి ట్రై చేయండి. ఈ ఇయర్ ఆగస్ట్ నుంచి అండి? అవునండి, అవును. ఇప్పుడు ప్రస్తుతానికి వద్దు, కానీ ఆగస్ట్ నుంచి ట్రై చేయండి, అవకాశం ఉంది. ఓకే, అవుతుందంటారా కన్ఫర్మ్ గా? అవుతుంది, అవుతుంది, నో ప్రాబ్లం. ఓకే ఓకే. ఇబ్బంది ఏం లేదండి, అవుతుంది. లైఫ్ మంచిగా ఉంటుందా అండి ఒకవేళ రెండో వివాహం చేసుకుంటే? అమ్మా, రెండో వివాహం చేసుకుంటే లైఫ్ బాగుంటుందా? ఏం ప్రాబ్లం రాదు. 2 వివాహాలు ఉన్నాయి కనుక అది ఇబ్బంది లేదు, లేకపోతే ఇబ్బంది. వాళ్ళు డైవర్స్ కేసు ఏమైనా పెట్టారమ్మా? పెట్టారు, అయిపోయిందండి. అది లాస్ట్ ఇయర్ తో పేపర్స్ అన్ని వచ్చేసాయి వెరీ డిసెంబర్. గుడ్. ఓకే, ఇబ్బంది ఏం లేదండి, మీకు మంచి జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి గురుగారు. పర్వాలేదు, పర్వాలేదు. ఓకే అండి. తర్వాత నెక్స్ట్ చార్ట్ చూద్దాం. శివకేశవ్. అక్షయ్, విజయవాడ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరిదండి జాతకం? మా బాబుదండి, అక్షయ్ సాయి. 2 అక్టోబర్ 96 అండి. అవునండి. 18:05 సాయంత్రం 6 గంటల 5 నిమిషాలు విజయవాడ. అవునండి. మృగశిర నక్షత్రం 1వ పాదం, కరెక్టేనా? అవునండి. వృషభ రాశి, మీన లగ్నం. బాబు పెళ్లి గురించి. ఈ అబ్బాయి ఎక్కడ ఉన్నాడండి? ఉద్యోగం చేస్తున్నాడా? చేస్తున్నాడండి. దూరంగా ఉన్నాడు ఇంటికి? దూరంగా ఉన్నాడండి. ముందు అడగండి, ఎవరినైనా ప్రేమించాడు అడగండి. అది క్యాన్సిల్ అయితే అప్పుడు అవుతుంది పెళ్లి, లేకపోతే అవదు. తను ప్రేమించి పెళ్లి చేసుకోమంటే నేను చేసుకోను, మీరు చూసిందే చేసుకుంటాను అంటున్నాడండి. 2 years నుంచి అదే ఎలాగమ్మా, గొడవ. ఒకసారి గట్టి చెప్పండి. 2 years నుంచి ఎవరన్నా ప్రేమించి పెళ్లి చేసుకోరా మంచి అమ్మాయి దొరికితే అంటే, కాదు మీరే చూడాలి, నాకు అక్కడ నచ్చలేదు ఎవరు అంటాడు. ఆహా, ఓకే, ఓకే. మీరు చెప్పినా ఇంటలే. వెంటలేదండి, మమ్మల్నే చూడమంటున్నాడు. అయితే పెళ్లి ఇప్పుడు ఎప్పుడే అవదు. ఇది ఎప్పుడు అవుద్దంటే, ఇప్పుడు ఓ పని చేయండి, మే తర్వాత బలంగా చూడండి. ఒకవేళ అక్కడ ఏమైనా అవుతాయేమో చూద్దాం. అర్థం కాలేదండి, ఏంటండి? ఈ మే నెల తర్వాత ప్లాన్ చేయండి.
అలాగేనండి. అక్కడ ఏమైనా అవుతాయి ఏమైనా అవకాశం ఉంది. ఎందుకంటే అది అబ్బాయి ఏమంటారు అలా వివాహం చేసుకోను అంటే అవదనమాట. ఎందుకంటే పక్కాగా వేరే కులంతర వివాహాలు ఉన్నప్పుడు వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా మామూలు సంబంధాలు అవ్వవు. అంటే ఇదో రకమైన స్ట్రాటజీ. చాలా మంది ప్రేమ వివాహం అవ్వట్లేదు అంటారు, కొంతమంది చేసుకోమంటే వద్దంటుంటారు. వాళ్ళకి ఏ యోగం ఉందో దానికి వ్యతిరేకంగా ఉంటారు కొంతమంది. సరే, ఎనివే మీరు మటుకు చూడండి సంబంధాలు, తర్వాత మే తర్వాత చూడండి. మీ తర్వాత చూడమంటారు. చూడండి చూడండి ఓకేనండి. దానికి సంబంధించి. అంటే ఇప్పుడు కుదురుతుందండి మే తర్వాత చూస్తే? అంతే అండి, ప్లాన్ చేసుకోవడమే. ఇంకా ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటూ ఉంటే. ఎక్కడ ఉన్నాడు అమ్మాయినా దూరంగా అంటే ఎక్కడ ఉన్నాడు? యుఎస్ లో ఉన్నాడండి. యుఎస్ లో ఉన్నాడు. ఇవన్నీ టైం పడుతుంది, ఇది అయినా ట్రై చేయండి. ఓకేనండి. శుభం అండి. సరే అండి, థ్యాంక్స్ అండి. పర్లే థ్యాంక్స్ ఏం అవసరం లేదండి, మా ధర్మం. నెక్స్ట్ రాణి వరంగల్ నుంచి వచ్చారండి. ఎస్ మేడం. జాతకం ఎవరిదండి? మా సిస్టర్ది గురుగారు. ఏం అడిగారమ్మా? సంతానం. మీరు మెడికల్ గా చూపించారా? లేదు సార్. ఒకసారి మెడికల్ గా మీరు వెళ్ళండి అమ్మా. ఇందులో అయితే సంతానం లేదని చూపిస్తుంది. అంటే మ్యారేజ్ అవ్వడమే లేట్ అయింది, ఒక 6 months అట్లా అవుతుంది. అది కాదు మ్యారేజ్ కి దీనికి సంబంధం లేదు. సంతానం కలిగే యోగం ఉన్నప్పుడు అది వేరే విషయం. ఇందులో సంతాన యోగం చూపించట్లేదు. ఆ యోగం చూపించినప్పుడు ఒకసారి మెడికల్ గా టెస్ట్ చేయించండి వెళ్ళి. ఓకే గారు. గర్భాశయానికి సంబంధించినటువంటి టెస్ట్ ఒకసారి చేయించుకోమనండి. భర్తకు కూడా ఒకసారి టెస్టులు చేయించుకోండి. ఇందులో అయితే యోగం కనిపించట్లేదు. ముందు ఏంటంటే పిల్లలు పుడతారు అని జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా అయితే నేనైతే చెప్పలేను. పుడితే భగవంతుడి దయ వల్ల సంతోషం. ఒకసారి టెస్టులు కూడా చేయించండి. ఎందుకంటే వివాహం లేట్ కాదు ఇక్కడ. వివాహానికి సంతానం సంబంధం ఉండదు. సంతాన యోగం ఉన్నప్పుడు వివాహం అయిపోతుంది. వివాహం అవుతే సంతానం కలగాలని లేదు, కానీ సంతాన యోగం ఉంటే వివాహం అవుతుంది. మనం ఇప్పుడు కూడా శాస్త్రం ప్రకారంగా రివర్స్ లో చూడాలి. ఎవరికన్నా దంపతులకి పిల్లలు పుట్టాలంటే వివాహం అయిపోతుంది, కానీ వివాహం అయితే పిల్లలు పుడతారని గ్యారెంటీ అయితే ఉండదు. ఈ జాతకానికి పిల్లలు పుడతారు అని అయితే నేను చెప్పలేనమ్మా. ఒకసారి మీరు మెడికల్గా వెళ్ళండి. ఇంకా లేదంటే మీ దగ్గర ఉన్న జ్యోతిష్యులు ఎవరైనా ఉంటే దానికి సంబంధించి గ్రహ శాంతులు వాళ్ళ జాతక చక్రం ఇచ్చి వాళ్ళు ఏం చేస్తే చేయించుకోండి. ఇప్పుడు అంటే దానికి సంబంధించిన టైం పీరియడ్ ఏం కరెక్ట్ గా లేదంటారు. అసలు యోగమే లేనప్పుడు టైం ఎలా చెప్తాం? యోగం ఉండాలి కదా. ఓకే. మనకి ఎవరన్నా డబ్బులు ఇస్తానంటే టైం ఎప్పుడో చెప్పు, ఎప్పుడు ఇస్తామంట. అట్లా ఇవ్వకపోతే మనమే టైం అడిగి ఏం చేసుకుంటాం కదా. ఓకే గారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ పాపారావు శ్రీకాకుళం నుంచి వచ్చారా అండి? పాపారావు గారు ఉన్నారా? మేడం నమస్తే. నమస్తే సార్. శ్రీకాకుళం గురువు గారు. మ్యామ్ నా పేరు మిస్ అయిపోయింది. ఎవరిదండి జాతకం? మా కజిన్ సార్ గురువు గారు.
ఈ జాతకం ఒకసారి చెప్పానండి, వివాహం కాదని నేను. ఆ, అదే అదే అంటే మ్యాచ్ సెట్ అయ్యింది. ఉమ్. మళ్ళీ వాళ్ళు స్థానిక జ్యోతిష్యుల్ని చెప్తే సంతాన యోగం ఉండకపోవచ్చు అని చెప్పారట. వాళ్ళు ఇప్పుడు కొంచెం డౌట్ పడుతున్నారు, మీకు అడుగుదాం అనేసి మళ్ళీ పెట్టాను. లేదు, సంతాన యోగానికి ఏం సంబంధం కదా. వివాహ యోగం అయితే కరెక్ట్ గా లేదు. నేను ఏం చెప్పాను, ఉన్నా చేసినా భర్త నిలబడ్డా అని చెప్పాను నేను గతంలో, అవునా? ఆ, చెప్పారు. నేను ఏమైనా తప్పు చెప్పానా, మర్చిపోయినా? లేదు లేదు, గురువు గారు మీరు మర్చిపోతారు. మీరు చెప్పింది ఎందుకంటే కరెక్టే. మనం ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేస్తే తెలిసిపోద్ది అదేంటనేది. సంతానానికి వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు. చెప్పండి. స్థానిక జ్యోతిష్కులు సంతాన యోగమే పూర్తి లేదు అని చెప్పారంట. అప్పటి నుండి పెళ్లి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు, చేసుకోవాలా వద్దా అని. లేదు 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 లేదు, సంతానం అయితే ఉంది కానీ, ఎందుకంటే ఒక్కోసారి లేట్ అవుతాయి అంతేగాని పూర్తిగా లేదని చెప్పడానికి ఉండదు. ఆయన జాతకం కూడా చూడండి, ఇక్కడ చిన్న చిన్న దోషాలు ఉన్నప్పుడు మీకు ఏ గురుగారు చెప్పారో ఆ గురుగారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వివాహం చేస్తున్నటువంటి అబ్బాయి ఎవరైతే ఉన్నారో వారి జాతకం కూడా ఇచ్చి, ఇరువురు జాతకాలు ఇచ్చి ఒకసారి చెక్ చేయించండి. రెండిట్లో ఉంటే మటుకు అప్పుడు ఆలోచించండి. ఓకే గురువు గారు. సరే, ఈ జాతకానికి అయితే సంతానం అయితే ఓకే. ఓకే ఓకే. ధన్యవాదాలు. మధ్యలో ఏమన్నా కొద్దిగా ఆగుతాయి తప్పించి పుట్రా అని చెప్పడానికి అయితే ఉండదండి. ఓకే గురువు గారు. ఓకే, నెక్స్ట్ చంద్రశేఖర్ గారు మాట్లాడుతున్నారా సార్? చంద్రశేఖర్ కర్నూలు నుంచి ఉన్నారా సార్? మేడం ఉన్నా మేడం. ఓకే. ఇది ఎవరిదండి జాతకం? గురువు గారు నాదే. ఓకే, 29 డిసెంబర్ 1976 కరెక్టేనా? అవును స్వామి. 15:20 కర్నూలు, నక్షత్రం రేవతి నక్షత్రం అండి, 3వ పాదం కరెక్టేనా? అవును స్వామి. మీనరాశి, వృషభ లగ్నం. ఏమడిగారు మీరు? సంతానం కోసం స్వామి 97లో మ్యారేజ్ అయింది, ఇంతవరకు సంతానం కలగలేదు. మెడికల్ గా ఇద్దరికి ఏమి ప్రాబ్లం లేదు స్వామి. ఓకే, 2020లో ఏమైనా ప్రెగ్నెన్సీ వచ్చిందా? ఒకసారి ప్రెగ్నెన్సీ ఒకసారి వచ్చి పోయింది స్వామి, ఒక నెల లోపలే. అలా కాదు, 2020 కానీ 23లో కానీ 24. ఈ మధ్య కాలంలో లేదు స్వామి, లాంగ్ పీరియడ్ లో వెళ్ళిపోయింది. అది కరెక్ట్ ఇయర్ గుర్తులేదు స్వామి. ఒకసారి అలా కాదు, 1920లో ఏమైనా ప్రెగ్నెన్సీ వచ్చి పోయిందా మనకి? మీకు మీ రాలేదు స్వామి. రాలేదు స్వామి. రాలేదా? రాజకీయాలు అలాంటివి ఏమన్నా ఉన్నాయా మీకు? ఆధ్యాత్మిక చింతన అలాంటివి ఉన్నాయి స్వామి. రాజకీయాల్లో తిరిగారా? తిరగలేదు స్వామి, అంటే స్టూడెంట్ లో ఉన్నప్పుడు కొంత తిరిగారు. పెళ్లి చేసుకున్న తర్వాత అన్ని వదిలిపెట్టేసాను. అంతకుముందు ఏం చేశారు చెప్పండి ఒకసారి. డిగ్రీ అయిపోతేనే జాబ్, ఇప్పుడు ప్రజెంట్ గా చేసే జాబ్ లోనే ఉన్నా సార్, కాంట్రాక్ట్ జాబ్ లో ఉన్నా. అది అట్లే కంటిన్యూ అవుతుంది సార్. వివాహం కాకుండా అంటే ఏమన్నా పొలిటికల్ లో తిరిగారు అప్పుడు? లేదు స్వామి, స్టూడెంట్ యూనియన్ లో తిరిగినా స్వామి. అదే యూనియన్ ఏదో మొత్తం మీద మీరు ఒక లీడర్ గా తిరిగారు. అవును స్వామి, స్టూడెంట్ యూనియన్ లో తిరిగినా సార్.
సరే, మీకు అవకాశం అయితే జూన్ నుంచి వస్తుంది. జూన్ నుంచి 27 వరకు ప్లాన్ చేయండి. జూన్ నుంచి 27 వరకు అవుతాం. 27 జూన్ 27 నుంచి సంతకం అక్కడ ఉంటుంది. అక్కడ కాకపోతే అప్పుడు ప్లానింగ్ కుట్ర అని చెప్పలేను, కానీ టైం అయితే తీసుకుంటుంది ఇది. నెక్స్ట్ ఏంటంటే మనం దీన్ని ఎలా లెక్కేయాలంటే 27 వరకు చూడండి. ఆ తర్వాత ఇప్పుడు మీకు 76 కనుక మరి ఆవిడ ఏజ్ కూడా సపోర్ట్ చేద్దా కూడా అది కూడా చూడండి. మీకు టెస్ట్లో బాగున్నట్టయితే నేను చెప్పినప్పుడు 27 కల్లా సంతానం ఖచ్చితంగా కలుగుతారు. టెస్టుల్లో ఇద్దరికి బాగుంది సార్. అన్ని ఏం చేయాలో అది చేపించిన. నేను హెల్త్ డిపార్ట్మెంట్ లోనే జాబ్ చేసేది అన్ని చూస్తున్నాను సార్. మీరు అన్ని కౌంట్లే కరెక్ట్గా ఉన్నాయండి? అన్ని ఇద్దరికి కరెక్ట్గా ఉన్నాయి సార్. ఇద్దరు కరెక్ట్గా ఉంటే మీకు నేను ఇచ్చిన టైం 100% అవుద్దండి. మీకు అక్కడ మళ్ళీ స్టార్ట్ అవుతుంది కనుక మీరు 27 ఏప్రిల్ కల్లా చూడండి. అక్కడ కాకపోతే ఇంకా మీరు ఆలోచన అనేది ఆచరణలో ఇంకా మనం ఏం చేయలేం. సరే అండి, సోమ అండి. సార్ మీ దయ సార్. ఓకే గురుగారు, అయిపోయింది. ఓకే అండి, పరాశర బియ్యానికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. అందరికీ శుభ సాయంత్రం. వచ్చే వారం ఇదే సమయానికి కలుసుకుందాం.